ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 2 अगस्त सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యం, సత్య త్యాగ శాంతి శాంతునకు. పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యం, సత్య త్యాగ శాంతి శాంతునకు. ప్రేమ లేకయునా ప్రేమ లేకయునా క్షేమంబు లేదయా, ప్రేమ లేకయునా క్షేమంబు లేదయా. సత్య సాయి మాట ప్రేమ ఊట, सत्य साई माता प्रेम ऊट. पूर्ण प्रेम से ही सच्चा सुख उत्पन्न होता है और इसी से सत्य, त्याग, शांति आदि प्राप्त होते हैं। बिना प्रेम के कुशल मंगल नहीं है। यही सत्य साईं की वाणी की अद्भुत प्रेम संपत्ति है। प्रेम स्वरूपुलारा, జ్ఞానానాం జ్ఞానముత్తమం. ప్రపంచంలో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి. సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటున్నవి. కానీ ఈ జ్ఞానములన్నింటికంటే కూడాను ఆత్మజ్ఞానం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ప్రపంచంలో మిగిలినటువంటి భౌతిక కళల చేత మానవుడు శాంతి సౌఖ్యములను అందుకొనలేడు. అయితే ఒక ఆత్మజ్ఞానం వల్ల ఈ విధమైనటువంటి శాంతి సుఖములను పొందుటకు అవకాశం ఉంటున్నది మానవులకు. అందువలననే నహి నహి రక్షతి దుఃఖకరణి అన్నాడు శంకరుడు. మానవులకు ఎన్ని విధమైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు. కానీ ఆత్మజ్ఞానము సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది. प्रेम स्वरूपो, विश्व में अनेक प्रकार के ज्ञान हैं। संसार में संगीत, साहित्य, नृत्य, चित्रलेखन, शिल्पकला के अलावा अनेक प्रकार के लौकिक और विज्ञान संबंधी ज्ञान भी हैं। इन्हें प्राप्त करने के अनेक अवसर भी हैं। शंकराचार्य ने नहीं नहीं रक्षति ड्रुक्रुम करणे कहा, अर्थात व्याकरण के नियम
कदापि तुम्हारी रक्षा नहीं कर पाएंगे। आज जितने भी ज्ञान उपलब्ध हैं वे मानव को भौतिक सुख ही प्राप्त करा सकते हैं, परंतु आत्मा का ज्ञान शाश्वत शांति और सुख प्रदान करता है। ಈ ಆತ್ಮಜ್ಞಾನವನ್ನನು బ్రహ్మజ్ఞానవన్నను ఆధ్యాత్మిక జ్ఞానవన్నను ఒక్కటే. అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం. ఇట్టి పవిత్రమైనటువంటి సృష్టిను పవిత్రమైనటువంటి యొక్క దివ్యమానమైన మార్గంలో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి? దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం. చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం. आत्मज्ञान, ब्रह्म ज्ञान और आध्यात्मिक ज्ञान, इन तीनों का अर्थ एक ही है, परंतु विविधता में निहित एकता और नश्वरता में निहित अमृतत्व को निरूपित करने वाला ही आत्मज्ञान है। आध्यात्मिक ज्ञान ही सृष्टि की पवित्र स्थिति और पवित्र दिव्य मार्ग प्रदान करता है। इस ज्ञान का आधार क्या है? इसके लिए निर्मल चित्त अत्यंत आवश्यक है। चित्तस्य शुद्धये कर्मः, चित्त की शुद्धि के लिए पवित्र कर्म अत्यंत आवश्यक हैं। ఈ కర్మలు సదాచారముచే, సత్ప్రవర్తనచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు. ఇంటియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింపచేయడానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే. దాని గ్రంథాల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. అయితే లోక సంబంధమైన విద్యను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును, కానీ సర్వజ్ఞుడు కాలేడు, సర్వవేదుడు కాలేడు, సర్వజ్ఞుడు. కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గములకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య. తరచి శోకమాత్మవిత్ అన్నారు. అనగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు. ये कर्म सदाचार, सद्व्यवहार, सद्गुण और सत्संग के सहारे किए जाने वाले कार्य हैं। इतना ही नहीं, महाभारत, भागवत, रामायण, गीता, उपनिषद, ब्रह्मसूत्र आदि पवित्र ग्रंथों का पाठ भी सत्कर्म ही हैं। लौकिक शिक्षा ग्रहण करने वाला पंडित हो सकता है, मेधावी हो सकता है, विद्यावान हो सकता है, परंतु वह सर्वज्ञाता नहीं हो सकता है। शोक से मुक्त होने का उपाय सुझाने वाली शिक्षा ही आत्मविद्या है। तरति शोकमात्मवित् कहा गया है, अर्थात शोक से तरने का मार्ग आत्मज्ञान से ही प्राप्त होता है। अन्य मार्गों के सहारे शोक से मुक्त होना संभव नहीं है। శోకమును తప్పించి, ఆనందమును ఇప్పించి, ఆవేదనను అణగచెప్పి ఆత్మానందమును చేకూర్చేటువంటిది ఆత్మవిద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మవిద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు విచారించాలి. దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైనటువంటి తెగకు సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానం వెలిగించుటకు అందరూ కూడా అర్హులే. शोक से मुक्ति दिलाकर, आनंद की प्राप्ति कराकर, वेदना को विनष्ट कर आत्मानंद प्रदान करने वाली विद्या ही आत्मविद्या है, वही आध्यात्मिक विद्या है। अतः यह विचारना चाहिए कि इस आत्मविद्या को पाने के योग्य कौन हैं। बालक, बूढ़े, स्त्री, पुरुष अथवा किसी जाति धर्म वालों में कौन इसे पाने के योग्य हैं? तो ज्ञात होता है कि सभी इसे पाने के योग्य हैं। విద్య చేత కీర్తి, గౌరవ, ప్రతిష్టను కూడా నువ్వు అందుకోగలదు. కానీ ఆత్మవిద్య చేత దైవానుకృతులకే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి. కనుక ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందుకు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకు
కానీ కులమత సౌఖ్యములు ఎందుకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. लौकिक शिक्षा के सहारे यश, प्रतिष्ठा और आदर प्राप्त किया जा सकता है, परंतु आत्मविद्या के सहारे ईश्वर के अनुग्रह के पात्र बनकर दिव्य आत्म तत्व को पाया जा सकता है. ऐसी विद्या को प्राप्त करने के लिए लौकिक शिक्षा, संपत्ति अथवा जाति धर्म विशेष की आवश्यकता नहीं है. వాల్మీకి యౌవని వంశమంతని వాడు నందు ఏ పల్లె అందు పుట్టే ధరకు చేరుండెంత ధనము కలిగియుండే గజరాజు ఏ విద్య కలిగియుండే వసుటకు ఉండెంత వయసు కలిగియుండే తిమ్మనికెంతటి తెలివియుండే తిమ్మనికెంతటి. కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి, మత, కుల, వర్గ, ధన, కనుక వస్తువాదులతో దైవత్వమునికి ఎట్టి సంబంధము లేదు. భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని వినియు ఈ తులసి దళమునకు తూగుదుగాక అన్నది రుక్మిణి. ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి. యో మద్భక్త సమే ప్రియ, నన్ను భక్తితో కొలిచేటువంటి వాడి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు. वाल्मीकि किस वंश में जन्मा? नंद किस गांव में पैदा हुआ? सुदामा ने कितनी संपत्ति कमाई? गजराज ने कौन सी शिक्षा पाई? बालक ध्रुव की उम्र ही क्या थी? भील तिन्नडु में बुद्धि ही क्या थी? जब तुम इस प्रकार विचारोगे तो ज्ञात होगा कि ईश्वर का संबंध धन संपत्ति और जाति धर्म से कतई नहीं है. यदि तुम भक्त पराधीन होने की बात सच है तो इस तुलसी के पत्ते से तुल जाओगे, ऐसा रुक्मिणी ने कहा. मानव जीवन में इस भक्ति का एक विशिष्ट स्थान है. यो मद्भक्तः समे प्रियः. भगवान ने कहा, जो पूर्ण भक्ति से मेरी उपासना करता है उसी में मेरा अत्यधिक प्रेम है. ప్రేమ స్వరూపులారా, లౌకిక విద్యలు యందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు. దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం, నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే, తన పైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది. కనుకనే faith in yourself, faith, this is the secret of greatness అన్నారు వివేకానంద. కనుక మొట్టమొదట మానవులకు ఒక దివ్యమైనటువంటి యొక్క విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి. ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైనవి అయినప్పటికీ ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి. लौकिक शिक्षा के प्रति हमें लापरवाही नहीं बरतनी चाहिए. सबसे पहले स्वयं पर पूर्ण आस्था और विश्वास के होने पर ही ईश्वर पर विश्वास स्थिर होगा और तभी मानवता विशिष्टता को प्राप्त कर सकेगी. इसीलिए विवेकानंद ने फेथ इन योर सेल्फ इज फेथ इन गॉड, दैट इज द सीक्रेट ऑफ ग्रेटनेस कहा. सबसे पहले मानव को एक दिव्य विषय में पूर्ण आस्था बढ़ानी चाहिए. आज की शिक्षा लौकिक होने पर भी इह में सुख पाने हेतु लौकिक शिक्षा और पर में सुख पाने हेतु ब्रह्म विद्या एक जीवन यापन के लिए है तो दूसरा जीवन मुक्ति के लिए. కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును, జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగనేరదు. కనుకనే లౌకిక విద్యను కూడాను మీరు అలక్ష్యం చేయరాదు. చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం. వాల్మీకి, వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడాను ఆనాటి సంస్కారంతో పాటు
లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు. 18 పురాణములు, వేదముల యొక్క విభాగములు, ఈ విధమైనటువంటివంతా కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడాను కొంత ఆధారాన్ని తీసుకుంటున్నాయి. जीवन यापन संबंधी लौकिक शिक्षा के बिना जीवन मुक्ति और जीवन मुक्ति से संबंधित मार्ग के प्रति मनुष्य में रुचि उत्पन्न नहीं होगी. इसीलिए लौकिक शिक्षा की उपेक्षा नहीं करनी चाहिए. शिक्षा के साथ साथ संस्कारों का होना अत्यंत आवश्यक है. अपने समय के संस्कारों को अपनी रचनाओं में जोड़कर वाल्मीकि और वेद व्यास जैसे महर्षियों ने हमें प्रदान किया और वे समूचे विश्व के मित्र बन गए. लौकिक शिक्षा का आदर करने के कारण ही उस समय के महर्षि 18 पुराणों और वेदों के विभाग कर सके. లోకమునందు గల సమస్త పదార్థములు కానీ సమస్త లోకములు కానీ దైవం నందే ఇమిడి ఉంటున్నవి. కనుక భగవంతునికి ఇవ్వగలిగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ. అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు. అందుకోసమని పోతన చెప్పాడు, బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం తునవచ్చనలమియగుని కోటి సూర్యుల కాంతి మెదిగల్గిన నీకు ప్రమిద దీపమునెవరు పట్టగలరు సర్వజీవులయందు సంచరించెడి నీకు సరి అయిన పేడ సాధ్యమగునా బ్రహ్మాండమంతట బొచ్చలోనున్నట్టి బొచ్చ భోజము నీకు పెట్టతగున తెలియుతునున్నది శ్రీరామ రామాయణుచు. కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకొనుచున్నవే కానీ భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేవు. ఈశ్వర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వవిధం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం అనేటువంటిది మన యొక్క ప్రేమ స్వరూపములే కానీ అన్య స్వరూపములు కాదు. ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని నొందుటకు కూడాను అవకాశం ఉంటున్నాయి. विश्व के सभी पदार्थ और समस्त लोक ईश्वर में ही समाये हुए हैं. अतः विशुद्ध प्रेम के सिवा ईश्वर को और कुछ नहीं दिया जा सकता है. ईश्वर हमसे कुछ अपेक्षा भी नहीं करता है. अतः एक महाकवि ने इस प्रकार कहा, समस्त ब्रह्मांड में विराजमान तुम्हारे लिए क्या मंदिर बनाया जा सकता है. कोटि सूर्य तेज से प्रकाशमान तुम्हारे सामने कौन मिट्टी का दिया धर सकता है. सभी प्राणियों में विद्यमान तुम्हें कोई नाम देना क्या संभव है. समस्त ब्रह्मांडों को उदर में धारण करने वाले तुम्हें क्या भोग लगाए जा सकते हैं. मानव भ्रमवश प्रेम जताने और आनंद प्राप्त करने के लिए ईश्वर के रूप और नामों की कल्पना कर रहा है. यथार्थ में ईश्वर के कोई रूप और नाम नहीं है. ईश्वरः सर्वभूतानां ईशावास्यमिदं सर्वं वासुदेव सर्वमिदं. सर्वत्र व्याप्त ईश्वर के रूप और नाम की परिकल्पना ईश्वर के प्रति हमारे प्रेम प्रतीक के अलावा और कुछ नहीं है. हृदय में पूर्ण प्रेम को भरकर जब ईश्वर की आराधना करते हैं तब सब कुछ प्राप्त कर अपार यश पाने के अवसर भी होंगे. రామకృష్ణ పరమహంస లౌకిక విద్యలను ఏమాత్రం కూడా అభ్యసించలేదు. నిరంతరము దేవి ఆరాధన చెంది తన యొక్క మనసును సాధాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు. అతనికి ఎట్టి విద్యలు ఎందుకు అభిరుచి లేదు. అతను ఈ యొక్క ఆరాధన యందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంలో ఆనందంగా గడిపేటువంటి వాడు. ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు.
నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి. కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడు అయినప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి చూసినా కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆదర్శప్రాయుడిగా నిలిచగలిగాడు. रामकृष्ण परमहंस ने लौकिक शिक्षा बिल्कुल प्राप्त नहीं की। वे अपने मन को निरंतर देवी की आराधना में ही तादाद में रखते थे। उन्हें किसी भी प्रकार की शिक्षा में कोई रुचि नहीं थी। जब वे इस प्रकार अपने जीवन को देवी की आराधना में समर्पित कर चुके थे, उस समय उनके पिताजी को 5 रुपये पेंशन में मिलते थे। वे लोग इन 5 रुपयों में ही सानंद जीवन बिताया करते थे। उन्हें इस पेंशन शब्द का सही उच्चारण का भी पता नहीं था। वे कहते थे कि मुझे 5 रुपये पेंशन मिलते हैं। वे इतने अशिक्षित थे। लौकिक शिक्षा के संदर्भ में वे बहुत पिछड़े हुए थे, परंतु आज विश्व भर में रामकृष्ण मठ के नाम से संस्थाएं स्थापित हैं और वे सबके लिए आदर्श व्यक्ति ही नहीं बल्कि विश्व भर में पूजनीय हैं। అదే విధంగానే దారిని కొట్టుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామముల యొక్క స్వభావమే. రాక్షసపుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతునిపై కలిగినటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతని ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు. పవిత్ర చరిత్రుడు కాగలిగాడు. వానర జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడాను రామ 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 అనేటువంటి యొక్క నామము చేతని తన యొక్క జీవితంలో సార్థకంగా గావించుకొని దైవ ఆరాధనలు ఎందు తాను కూడాను ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు. ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయువు కూడాను రామనామమును చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడాను పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయువు. భక్తికి మానవుడని కానీ దానవుడని కానీ జంతువుని కానీ పక్షి అని కానీ భేదం ఏమాత్రమూ లేదు. సర్వులు కూడాను సర్వజీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు. इसी तरह ईश्वर का नाम स्मरण सप्रेम करने के प्रभाव से डाकू रत्नाकर भी वाल्मीकि बन गया। राक्षस का पुत्र होने पर भी प्रहलाद ईश्वर के प्रति प्रेम के कारण विश्व विख्यात हो गया, अत्यंत विशुद्ध चरित्र वाला भी हुआ। हनुमान ने वानरों की जाति का होने पर भी निरंतर राम नाम के स्मरण से अपने जीवन को सार्थक ही नहीं किया, बल्कि दैव आराधना के संदर्भ में स्वयं भी पूजनीय हो गया। एक पक्षी होते हुए भी जटायु ने सप्रेम राम नाम का स्मरण किया और ऐसे सौभाग्य को प्राप्त कर सके जो दशरथ को भी प्राप्त नहीं हो सका। भक्ति के संदर्भ में मनुष्य, राक्षस, जानवर और पक्षी जैसा कोई अंतर नहीं है। सभी प्राणियों को प्रेम के आधार पर दिव्यता प्राप्त करने का अधिकार है। गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय गोपिक माल हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय गोपिका माल हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय गोपिक माल
हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधर कृष्ण जय। गोपिकमाल हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधर कृष्ण जय। कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय। कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय। कृष्ण जय राम कृष्ण जय राधा कृष्ण जय बाला कृष्ण 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 जय। कृष्ण जय राम कृष्ण जय राधा कृष्ण जय बाला कृष्ण 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 जय। कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय। कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय। गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल राधा कृष्ण जय। गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय बाल बाल राधा कृष्ण जय। गोपिकमाल हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधर कृष्ण जय। गोपिकमाल हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधर कृष्ण जय। गोपिकमाल हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधर कृष्ण जय। गोपिकमाल हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधर कृष्ण जय। कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।